హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన నమ్మ వీటి పిల్లాయ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరుణ్ మాహి ఈయన నాటు వైద్యం చేస్తూ ఉంటాడు. ఈయనకి లైఫ్లో ఒకటే కోరిక ఉంటుంది. అది ఏమి అంటే, నేను బతుకున్నంత వరకు ఎవరి మీద ఆధారపడకూడదు, అలా ఆధారపడినప్పుడు బతికి ఉండకూడదు అనుకుంటాడు. ఈయనకి 3 కొడుకులు, 1 కూతురు. ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో ఉంటాడు. ఫస్ట్ కొడుకు పేరు మణియార్. ఇతనికి ప్రెస్టేజ్ చాలా ఎక్కువ. ఎవరు ఏం పని చేసినా ఇతని నుంచే స్టార్ట్ కావాలి అంటాడు. తన కొడుకు పరంబు. ఇతని మీదకి ఎవరైనా గొడవకి వస్తే వాళ్ళ మీద కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇన్వెస్టిగేషన్కి లేటుగా వచ్చారు అని పోలీసుల మీదే పిటిషన్ వేసింటాడు. అరుణ్ మాహి కూతురు. తను ఎప్పుడు తాగిపడిపోయి తన భర్త కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. ఈమెకి కూతురు ఉంటుంది. తనంటే పరంబుకి ఇష్టం. అందుకు తన మీద పిటిషన్ వేసి పెళ్లి చేసుకుంటాడు. 3వ కొడుకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. తనకు డబ్బులంటే పిచ్చి. తన వాళ్ళ కోసం కూడా డబ్బు ఏమాత్రం ఖర్చు పెట్టడు. ఒక మాటలో చెప్పాలి అంటే పిసినారి. తన కొడుకు జాబ్ కోసం దుబాయ్కి వెళ్ళింటాడు. తన భార్య కోట్రవి ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది. తను ప్రెగ్నెంట్. ఇంకో కొడుకు చంద్రబోస్. అందరికంటే బుద్ధి ఎక్కువ. తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఆయన చనిపోయి ఉంటాడు. తన భార్య తేన్మణి ఒకరిని కష్టపెట్టకుండా ఆమె పని ఆమె చేసుకుంటుంది. కొడుకు అరూపన్. తన చెల్లి తులసి ఇంట్లోనే ఆయిల్ మిల్ నడుపుతూ సంతోషంగా ఉంటారు. అన్నా చెల్లెల రిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. తేన్మణి తులసిని వాళ్ళ పెద్దన్న కొడుకులు సీకేకి కానీ పీకేకి కానీ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది. అయ్యన్నారు. ఇతను తనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టి కంట్రోల్లో పెడుతూ ఉంటాడు. అయ్యన్నర్ వాళ్ళ మామ మిల్ నడుపుతూ ఉంటాడు. తనకి పోటీగా కేరళ అతను మిల్ ఓపెన్ చేసి అయ్యన్నర్ వాళ్ళ మామ దగ్గర పనిచేసే లేబర్స్ని ఎక్కువ శాలరీ ఇచ్చి తన మిల్లుకి పనికి రమ్మంటాడు. దానికి అయ్యన్నర్ వాళ్ళ మామ అయ్యన్నర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. అయ్యన్నర్ వచ్చి ఆ రోజు రాత్రి లేబర్స్ అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అందరూ ఫుల్గా తాగి మిల్లులోనే పడుకుంటారు. అయ్యన్నర్ వాళ్ళ మామ పొద్దున్న లేచి చూస్తే డబ్బులు నగలు ఎవరు దొంగతనం చేసింటారు. దానికి అయ్యన్నర్ వాళ్ళ మామ అయ్యన్నర్తో పోలీసులను పిలువు, ఎవరిని వదిలేది లేదు అంటాడు. దానికి అయ్యన్నర్ వాళ్ళ మామతో మన వాళ్ళు ఎవరు తీరు, ఒకవేళ ఎవరైనా తీసినా వాళ్ళు మన దగ్గర త్వరలో పని మానేస్తారు, అప్పుడు మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామంటూ అందరితో ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపటి నుంచి పనులకు వచ్చేయండి అంటాడు. నిజానికి అయ్యన్నర్ ఆ డబ్బుని తీసి లేబర్స్ని బెదిరించడానికి అలా చేసింటాడు. తులసికి పొలంలో ఉన్నప్పుడు పాము కరుస్తుంది. తను ఆ పామును చూసిండదు. అరూపన్ తులసిని వాళ్ళ తాత దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. ఆయన అది చూసి ఇది విషం లేని నీటి పాము అంటూ దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. అరూపన్ పరంబు ఇద్దరూ కలిసి అయ్యన్నర్ అలాగే వాళ్ళ మామ నడుపుతున్న వైన్ షాప్ మీద పిటిషన్ వేస్తారు. ఎందుకంటే వైన్ షాప్ని పర్మిషన్ లేని టైంలో నడుపుతూ ఉంటారు. దాన్ని అరూపన్ పరంబు వీడియో తీసి జడ్జికి ఇస్తారు. దాంతో వైన్ షాప్ని మూసేస్తారు. అయ్యన్నర్ వాళ్ళ లాయర్ వాళ్ళతో వైన్ షాప్ని ఇక్కడ క్లోజ్ చేసి ఊరి బయట ఓపెన్ చేయండి, ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అంటాడు. అయ్యన్నర్ అరూపన్ని పరంబుని అడ్డు తొలగించాలి అనుకుంటాడు. తులసి పెద్ద మనిషి అయ్యి 5 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ ఫంక్షన్ చేసింటారు. దానికి తేన్మని ఫంక్షన్ చేయనందుకే ఇవన్నీ అవుతున్నాయి అని ఫంక్షన్ చేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ మీరే జరిపించాలి రండి అని పిలుస్తుంది. దానికి తేన్మని అన్నలు తులసి ఏమైనా మన బ్లడ్డా, వదిలేసేయి, ఫంక్షన్ ఏమి చేయొద్దు అంటారు. అప్పుడు మనకి తెలిసేది ఏమంటే తులసి తేన్మనికి పుట్టలేదు అని. అరూపన్ పరంబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఫంక్షన్కి రండి అని పిలుస్తాడు. దానికి ఆయన నేను ఫంక్షన్కి వస్తాను కానీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయను అంటాడు. అయ్యన్నర్ అరూపన్ని చూసి కొట్టాలి అని వెళ్తాడు. కానీ ఇంతలో అయ్యన్నర్ వాళ్ళ మామ అయ్యన్నర్కి ఫోన్ చేసి గొడవ వద్దు, కాంప్రమైజ్ చేసుకుందాం రా అని పిలుస్తాడు. అయ్యన్నర్ వాళ్ళ మామ పరంబు వాళ్ళ నాన్నని పిలిచి మీ కొడుకుని కేసుని వాపస్ తీసుకోమని చెప్పండి అంటాడు. పరంబు వాళ్ళ నాన్న నేను మాట్లాడతా అని చెప్పి వచ్చేస్తాడు. తేన్మని వాళ్ళ అన్నలు ఫంక్షన్ ఎందుకు చెయ్యమని అంటారు అంటే వాళ్ళు ఫంక్షన్ చేస్తే దానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకు అరూపన్ ఫంక్షన్కి కావాల్సిన వస్తువులన్నీ తనే తీసిచ్చి ఫంక్షన్కి రండి అని పిలుస్తాడు. అరూపన్ మాంగనిని ప్రేమిస్తూ ఉంటాడు. తను కూడా అరూపన్ని ప్రేమిస్తూ ఉంటుంది, కానీ తనతో చెప్పదు. మాంగని వాళ్ళ నాన్న తేన్మని రెండో అన్న. మాంగని
కలెక్టర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అరూపన్ పరంబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. అందరూ ఫంక్షన్కి వస్తామంటారు. పరంబు వాళ్ళ నాన్న అరూపన్తో ఆ వైన్ షాప్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమంటాడు. దానికి అరూపన్ ఆ వైన్ షాప్ రోడ్లో స్కూల్ పిల్లలు లేడీస్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు, అందుకే ఈ కేసు వాపస్ తీసుకోను అని నచ్చ చెప్తాడు. దానికి ఆయన వాళ్ళు పరువు కోసం ఏమైనా చేస్తారు, ఏమైనా అయితే నన్ను అడగద్దండి అంటాడు. ఫంక్షన్కి అందరూ వస్తారు. పరంబు వాళ్ళ నాన్నకి తులసి అంటే అసలు సరిపోదు. దానికి ఫంక్షన్కి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాడు. ఫంక్షన్లో అరూపన్ మాంగనికి చేతి కొడుతూ ఉంటాడు. అది తులసి చూసి అరూపన్ని ఏంటి విషయం అని అడుగుతుంది. అరూపన్ నాకు తన మీద అన్కండిషనల్ లవ్ ఉంది అంటాడు. ఈ విషయం తులసి మాంగనితో చెప్తుంది. ఊర్లో జాతర ఉంటే జాతరకి అందరూ వస్తారు. మాంగని అరూపన్తో నా మీద అన్కండిషనల్ లవ్ అంట, అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి అని అడుగుతుంది. అరూపన్ నువ్వు ఒకరిని ప్రేమించిన తర్వాత వాడికంటే నేను బెటర్ అని తెలుసుకొని నా దగ్గరికి వస్తే అప్పుడు కూడా నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను, దాన్నే అన్కండిషనల్ లవ్ అంటారు అని అంటాడు. అయ్యన్నార్ వాళ్ళ మామకి మళ్ళీ ఎదురు దెబ్బ తగులుతుంది. అది ఏమి అంటే ఈయన వ్యవసాయ భూమిని ప్లాట్ల కింద అందరికీ అమ్ముతూ ఉంటాడు. దానికి గవర్నమెంట్ భూమిని అమ్మకూడదు అంటూ పిటిషన్ పంపిస్తుంది. ఈ కేసుని కూడా అరూపన్ పరంబునే వేసింటారు. స్థలం కొన్న వాళ్ళు అంతా వచ్చి మా డబ్బుని మాకు ఇచ్చేయండి అంటారు. అయ్యన్నార్ వాళ్ళ మామ కొన్ని రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తా అని చెప్పి పంపిస్తాడు. కేసుని పెట్టినందుకు అయ్యన్నార్ అరూపన్ని కొట్టమని మనుషుల్ని పంపిస్తాడు. అరూపన్ అందరిని చితక్కొట్టి పంపిస్తాడు. తేన్మని వాళ్ళ అన్న తన పెద్ద కొడుక్కి తులసిని కాదు అని వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. తేన్మని బాధపడుతుంటే అరూపన్ వాళ్ళ అమ్మతో మీ అన్నకి ఇంకో కొడుకున్నాడు కదా, బాధపడుకో అని చెప్తాడు. అందరూ పెళ్లికి వెళ్తారు. అక్కడ అయ్యన్నార్ తులసిని చూసి తనని పెళ్లి చేసుకుంటే అరూపన్ తన కంట్రోల్లోకి వస్తాడు అనుకుంటాడు. పెళ్లిలో మాంగని అరూపన్కి ఐ లవ్ యూ చెప్తుంది. కొన్ని రోజులకి తేన్మని వాళ్ళ అన్న చిన్న కొడుకు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. దానికి తేన్మని బాధపడుతూ ఉంటుంది. తేన్మని వాళ్ళ అన్న అరూపన్తో నా కొడుకులని తులసికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పింటాడు. ఈ విషయం అరూపన్ వాళ్ళ అమ్మతో చెప్పడు, ఎందుకంటే బాధపడుతుంది అని. ఈ విషయం అరూపన్ తులసితో చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మ విని మనం డబ్బు లేని వాళ్ళమని మనల్ని ఇంతగా దెబ్బతీస్తారా అని బాధపడుతుంది. ఇంతలో మాంగని అరూపన్కి ఫోన్ చేసి కోట్రవికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళాలి రా అంటుంది. తన భర్త ఇంకా దుబాయ్లోనే ఉంటాడు. అరూపన్ తనని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. పాప పుడుతుంది. అప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ నా కోడల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా అని పరంబుని తిడతాడు. తేన్మని తులసికి ఒక సంబంధం తీసుకొని వచ్చింటుంది. కానీ పెళ్ళికొడుకు తులసిని పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ చెల్లిని అరూపన్ పెళ్లి చేసుకోవాలి అంటారు. తను అరూపన్ కంటే వయసులో పెద్ద, అందుకు తులసి ఒప్పుకోకుండా అన్నకి మాంగని అంటే ఇష్టమని వాళ్ళ అమ్మతో చెప్తుంది. వాళ్ళ అన్న మీద కోపంతో తేన్మని సంబంధం మాట్లాడడానికి వెళ్ళదు. తులసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మరీ మా అన్నకి మాంగనిని ఇచ్చి పెళ్లి చేయండి అంటుంది. కానీ తేన్మని వాళ్ళ అన్న పెళ్లికి ఒప్పుకోకుండా తనని అవమానపరిచి పంపిస్తాడు. దానికి అరూపన్ వచ్చి ఆయన్ని తిడతాడు. పరంబు ఒక సంబంధం తీసుకొని వచ్చి తులసికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న పరంబు వాళ్ళ నాన్న బామర్ది. ఆయన ఎంగేజ్మెంట్ కార్డు ఇద్దామని పరంబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. పరంబు వాళ్ళ నాన్న ఆ అమ్మాయి మన బ్లడ్ కాదు, పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అంటాడు. పెళ్లి కోసం అరూపన్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు అప్పు అడుగుతాడు. ఆయన ఆ డబ్బుని కూడా వడ్డీకి ఇస్తాడు. పెళ్లి కొడుకు వాళ్ళు తీరా ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. దానికి తేన్మని తులసి చాలా బాధపడతారు. ఊర్లో వాళ్ళు కూడా తులసికి ఇంకెప్పుడు పెళ్లి కాదు అని ఏవేవో మాట్లాడుతూ వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత తేన్మని పొలం దగ్గర కూర్చొని ఉంటే అయ్యన్నార్ చూసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అయ్యన్నార్ తేన్మనిని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేలా చేస్తాడు. అయ్యన్నార్ ఏదో మంచోడిలా నటించి వద్దు వద్దు అంటాడు. కానీ తేన్మని నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, నీకే ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. అయ్యన్నార్ నాకు ఓకే అత్త, తులసిని అరూపన్ని అడుగు అంటాడు. తులసి అయ్యన్నార్ మాటలు వింటూ ఉంటుంది. ఆ మాటలు విని అయ్యన్నార్ మంచోడు అని పెళ్లికి ఒప్పుకుంటుంది. దానికి అరూపన్ వాడు వెధవ, మనం వేరే సంబంధం చూద్దామంటాడు. తులసి దాన్ని కూడా మన వాళ్ళు చెడగొడతారు అంటుంది. దానికి అరూపన్ బాగా ఆలోచించి తులసి కోరుకున్నట్టే అరూపన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తేన్మని వాళ్ళ అన్నలు కావాలనే పెళ్లికి రాకుండా పెళ్లి రోజే టూర్కి వెళ్తారు.
పెళ్ళి కాగానే అయ్యన్నార్ అరూపంతో, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదు కదా, ఇక మీద చూపిస్తా అంటాడు. అందరి మీద డామినేషన్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్ అయ్యన్నార్తో, పెళ్లి కూతురు మీరు హక్ చేసుకోండి, ఒక ఫోటో తీస్తాను అంటాడు. అంతే. అయ్యన్నార్ కావాలని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ అయ్యన్నార్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అయ్యన్నార్ ఎక్కడెక్కడో తిరిగి అప్పగింతల టైంకి వస్తాడు. ఎక్కడైనా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ అయ్యన్నార్ దానికి ఒప్పుకోడు. తులసి వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతుంది. అరూపన్ వాళ్ళ తాత అరూపన్తో, నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది అంటాడు. అరూపన్ వాళ్ళ నాన్న చంద్రబోస్. చంద్రబోస్, ధర్మ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ధర్మ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. చంద్రబోస్ దానికి హెల్ప్ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. అప్పటికి చంద్రబోస్కి పెళ్ళయి కొడుకు కూడా ఉంటాడు. తనే అరూపన్. ఊర్లో పెళ్లి కానీ చావు కానీ ఇద్దరు వెళ్ళందే స్టార్ట్ కూడా కాదు. చంద్రబోస్ చేసేవి పరంబు వాళ్ళ నాన్నకి అసలు నచ్చవు. కానీ చంద్రబోస్ ఆయన్ని పట్టించుకోడు. ధర్మ వైఫ్కి ఒక కొడుకు కూతురు పుడతారు. అందరూ సంతోషంగా ఉంటారు. కోడి పందాల టైంలో వేరే అతను చంద్రబోస్ని తిట్టేసరికి ధర్మ వాడిని చెప్పు తీసుకొని కొడతాడు. దానికి వాడు ఇద్దరి మీద పగ పెంచుకొని ధర్మ ఒంటరిగా దొరికేసరికి చంపేస్తాడు. అప్పటి నుంచి చంద్రబోసే ధర్మ భార్యని పిల్లల్ని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఊరి వాళ్ళంతా వాళ్ళ గురించి ఏమేమో అనుకుంటూ ఉంటారు. పరంబు వాళ్ళ నాన్నతో చెప్పి చంద్రబోస్ని ఆపమంటాడు. తేన్మని చంద్రబోస్ని అడుగుతుంది. దానికి చంద్రబోస్ అగ్ని మీద ప్రమాణం చేసి తను నా చెల్లెల్లాంటిది అంటాడు. పొలంలో ఎలకలు పడుతూ ఉంటే చంద్రబోస్ అలాగే ధర్మ కొడుకు పొలంలో కరెంట్ ఫెన్సింగ్ పెట్టాలి అని వెళ్తారు. మెయిన్ సప్లై ఆఫ్ చేసి పొలానికి సప్లై ఇస్తూ ఉంటారు. కానీ చంద్రబోస్ మీద కోపం ఉన్న వాళ్ళు అది చూసి చంద్రబోస్కి తెలియకుండా వైరికి సప్లై ఇస్తారు. దానికి ధర్మ కొడుక్కి షాక్ కొడుతుంది. చంద్రబోస్ కాపాడాలని వెళ్తాడు. దాంతో ఇద్దరు చనిపోతారు. కొన్ని రోజులకి ధర్మ భార్య కూడా బాధతో చనిపోతుంది. అప్పటి నుంచి ధర్మ కూతురు తులసి అరూపంతోనే పెరుగుతుంది. పెళ్లిలో జరిగిందంతా తెలుసుకొని తేన్మని వాళ్ళ అన్న చాలా సంతోషపడుతూ ఉంటాడు. మాంగని వాడికి ఫోన్ చేసి ఏడిపిస్తా అని వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని అరూపన్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇద్దరు ఫోన్లోనే రొమాన్స్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళ నాన్న చూసి తను వాడిని బాగా తిడుతుంది అనుకుంటాడు. అరూపన్ ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేసి అయ్యన్నార్ని పిలుస్తాడు. అయ్యన్నార్ వస్తా అని చెప్పి రాకుండా వాళ్ళ ఫ్రెండ్ పారి ఇంటికి వెళ్తాడు. దానికి తులసి చాలా బాధపడుతుంది. ఈ విషయం అరూపన్ తెలుసుకొని అయ్యన్నార్ ఇంటికే భోజనం తీసుకొని వెళ్తాడు. అయ్యన్నార్ కనీసం అరూపన్ని పలకరించాడు. అంతేకాకుండా అరూపన్ తెచ్చిన ఫుడ్ని కుక్కకి పెట్టాలి అని చూస్తాడు. అరూపన్ తన చెల్లి కోసం అవమానాన్ని భరిస్తాడు. అయ్యన్నార్ ఇంటిని కడుతూ ఉంటాడు. కానీ డబ్బులు లేక మధ్యలో పని ఆపేసి ఉంటాడు. అది అరూపన్ చూసి తులసితో, మీ ఆయనకి ఇల్లు కట్టడానికి డబ్బులు కావాలంటే అడగమను, ఇస్తా అంటాడు. ఈ విషయం అయ్యన్నార్ వాళ్ళ మామ తెలుసుకొని ఇలా అయితే వాళ్ళు దగ్గరైపోతారు అని అయ్యన్నార్కి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తాడు. తులసికి అయ్యన్నార్ నా అన్న మీద పగ సాధించడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి అయ్యన్నార్ని అడుగుతుంది. దానికి అయ్యన్నార్, నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ మీ అన్న అంటే ఇష్టం లేదు అంటాడు. తులసి ఎందుకు అని అడిగితే అయ్యన్నార్, మీ అన్న వల్ల మా మామకి కొన్ని కోట్ల నష్టం, మీ అన్నని వచ్చి దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పు అంటాడు. అరూపన్ పరంబు ఇద్దరు వెళ్ళి అయ్యన్నార్ వాళ్ళ మామని కలుస్తారు. అక్కడే అరూపన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. అందరూ కలిసి కేసు వాపస్ తీసుకోమంటారు. కానీ అరూపన్ కుదరదు అని చెప్పి వచ్చేస్తాడు. దానికి అయ్యన్నార్ తులసిని ఇంటికి పంపించేస్తాడు. అరూపన్ మళ్ళీ తులసిని ఇంటి దగ్గర వదిలి కాంప్రమైజ్ చేసి వస్తాడు. అయ్యన్నార్ ఇంటిని కట్టడం పూర్తి చేశాక గృహప్రవేశానికి అందరినీ పిలుస్తాడు. కానీ అరూపన్ని పిలిచాడు. తులసితో కూడా మీ అన్నని ఫంక్షన్కి పిలిస్తే మీ అన్న మర్యాద మొత్తం తీసేస్తా అని చెప్తాడు. దాంతో తులసి కూడా అరూపన్ని పిలిచదు. కానీ గృహప్రవేశ విషయం అరూపన్ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా రమ్మంటాడు. కానీ వాళ్ళు అయ్యన్నార్ పిలిచలేదు అని ఎవ్వరూ రారు. కానీ అరూపన్ తన చెల్లి కోసం అక్కడికి వెళ్తాడు. తనతో పాటు వాళ్ళ అమ్మ తాత కూడా వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసి అయ్యన్నార్ వాళ్ళ మామ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి అయ్యన్నార్ అరూపన్తో గొడవ పడాలని వెళ్తాడు. కానీ అయ్యన్నార్ వాళ్ళ నాన్న ఫంక్షన్లో గొడవ వద్దు అంటాడు. అయ్యన్నార్ వాళ్ళ మామ తన ఫంక్షన్ హాల్ని పారీకి అమ్మి ఫ్లాట్లు కొన్న వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేస్తాడు. కొన్ని రోజులకి తులసి ప్రెగ్నెంట్ అవుతుంది. మాంగని
కలెక్టర్ ఎగ్జామ్స్ రాయడానికి చెన్నైకి వెళ్తుంటే అరూపన్ అక్కడికి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాడు. తులసికి అయ్యన్నార్ ఇంట్లో నుంచి కూడా మందు అమ్ముతున్నాడు అని తెలిసి ఆ మందు బాటలన్నీ పగలగొట్టి అయ్యన్నార్ని తిడుతుంది. దానికి అయ్యన్నార్ తులసిని కొడతాడు. ఈ విషయం పరంబు తెలుసుకొని అరూపన్ని ఇంటికి పిలుచుకొని వెళ్ళి తులసిని చూపిస్తాడు. దానికి అరూపన్ అయ్యన్నార్ని అందరి ముందు కొడతాడు. ఈ విషయం అయ్యన్నార్ ఫ్రెండ్ పారి తెలుసుకొని వచ్చి ఫస్ట్ అయ్యన్నార్ని ఎగతాళి చేస్తాడు. మళ్ళీ రా వెళ్ళి వాడిని కొడదామంటాడు. కానీ అయ్యన్నార్ విసిగించద్దు వెళ్ళు అంటాడు. దానికి పారి ఇది నా వైన్ షాప్, నువ్వే బయటికి పోరా అంటాడు. అయ్యన్నార్ కోపంతో బీర్ బాటలు తీసుకొని పారిని కొడతాడు. దాంతో పారి చనిపోతాడు. అయ్యన్నార్ అక్కడి నుంచి పారిపోతాడు. పారి మనుషులు అయ్యన్నార్ని చంపాలని వెనకాలే వెళ్తారు. అయ్యన్నార్ తులసికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. తులసి అరూపన్కి ఫోన్ చేసి అయ్యన్నార్ దగ్గరికి పంపిస్తుంది. అరూపన్ అందరినీ కొట్టి అయ్యన్నార్ని తులసితో పంపించేస్తాడు. అయ్యన్నార్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. పారి మనుషులు అయ్యన్నార్ని అరూపన్ని చంపాలి అని ఇద్దరు ఇళ్ళకి వెళ్ళి వెతుకుతారు. కానీ ఎవరు కనిపించరు. పారి మనుషులు పరంబు ఇంటికి వెళ్ళి అందరినీ బెదిరిస్తారు. అరూపన్ వాళ్ళ ఫ్యామిలీతో గుడిలో దాక్కుంటాడు. మాంగని ఎగ్జామ్స్ రాసి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటుంది. పొద్దున్నే అరూపన్ ఫ్యామిలీని పిలుచుకొని ఇంటికి వెళ్తాడు. పరంబు వాళ్ళ నాన్న వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధం లేదు అంటాడు. అరూపన్ నాన్న చనిపోయినప్పటి నుంచి మీరే నా నాన్న అనుకున్నా, కానీ మీరు మాత్రం మమ్మల్ని బంధువుల్లాగా కూడా చూడలేదు. అయినా మీరంటే నాకు ఇష్టం, ఈ ప్రాబ్లంలోకి మిమ్మల్ని లాగను అని చెప్పి వెళ్ళిపోతాడు. అరూపన్ తన ఫ్యామిలీతో పారి వాళ్ళ ఊరికి వెళ్ళి పంచాయతీ దగ్గర లొంగిపోతాడు. పారి మనుషులంతా అరూపన్ని కొడతాడు. సర్పంచ్ గొడవను ఆపి మీరు పారిని చంపినందుకు ఏం చేస్తారో చెప్పండి అంటాడు. అరూపన్ పారి భార్య వంక చూస్తూ ఆ తల్లి బాధ నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ కూడా నా చిన్నప్పుడు అలానే బాధపడేది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని పారి భార్యతో అంటాడు. పారి భార్య అరూపన్తో వేరే వాళ్ళు చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడతావు, మా ఆయనకి టైం వచ్చింది అందుకే చనిపోయాడు అంటూ వాళ్ళని వదిలేయమంటుంది. దానికి తులసి తేన్మని తన కాళ్ళ మీద పడి మరీ కృతజ్ఞతలు చెప్తారు. అరూపన్ మళ్ళీ ఫ్యామిలీతో కలిసిపోతాడు. తులసి శ్రీమంతం ఉంటే అయ్యన్నార్ టెంపరీ బెయిల్ మీద బయటికి వస్తాడు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. నేను చెప్పినంత సింపుల్గా అయితే స్టోరీ ఉండదు, కామెడీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మూవీని చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.